హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో క్రిస్మస్ రోజు హస్బెండ్కి కిడ్స్కి హాలిడే ఉండడం వల్ల మేము అవుటింగ్ వెళ్ళాము. సో ప్లేస్ అయితే ఆసమ్ ఉండింది. నాకైతే వింటర్ ఎర్లీ మార్నింగ్స్ ట్రావెల్ చేయడం చాలా ఇష్టం. సో ఇది చూసారా, మా ఇంటి ముందు మార్నింగ్ 6 o'clock వ్యూ అనేది ఇలా ఉందన్నమాట. సో మేము పిల్లలందరం 6 o'clockకే రెడీ అయిపోయాం, బయటికి వెళ్ళాలి అని. ఎక్కడికి వెళ్తున్నాం అనేది నేను మీకు వీడియో మధ్యలో చెప్తాను. సో రోడ్ అయితే చూడండి ఎలా ఉందో, ఫుల్ ఫాగ్ ఆ రోజు. అంతకు ముందు కానీ తర్వాత కానీ అంత ఫాగ్ లేదు, బట్ మేము వెళ్ళిన ఆ క్రిస్మస్ రోజు అయితే ఫుల్ ఫాగ్ ఉండింది. అట్లీస్ట్ 10 o'clock వరకు మా డెస్టినేషన్ ప్లేస్ రీచ్ అయ్యే వరకు కూడా ఫాగ్ అనేది అస్సలు తగ్గలేదు. అండ్ మేము వెళ్ళాము వికారాబాద్, ఆంధ్ర ఊటీ అని అంటారు కదా. నిజంగా అండి, ఈ ఫొటోస్ చూస్తే మా ఫ్రెండ్స్ అందరూ కూడా అడిగారు మేము ఎక్కడైనా అవుట్ స్టేషన్ వెళ్ళామా అని. సో అలా ఉండింది ఎన్విరాన్మెంట్ కానీ, ఎంత ప్లెజెంట్గా ఉంది. సో మనకి వికారాబాద్ వచ్చేసి హైదరాబాద్ నుంచి అయితే 73 kilometers ఉంటుంది. సో పటాన్ చెరువు నుంచి, అంటే మేమున్న ప్లేస్ పటాన్ చెరువు నుంచి అయితే మనకి అప్రాక్సిమేట్గా 54 kilometers ఉంటుంది. సో అక్కడికే బయలుదేరామన్నమాట. ఎర్లీ మార్నింగ్ అయితే మనకి వ్యూ చాలా బాగుంటుంది అక్కడ. ప్లస్ ఫాగీలో జర్నీ చేయడం నాకు పర్సనల్గా చాలా ఇష్టం అండి. సో అందుకని మేము ఎర్లీగా 6:30కి అంతా ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయిపోయాము. సో మా ఇంటి దగ్గర నుంచి అప్రాక్సిమేట్గా అయితే 54 kilometers, హార్డ్లీ 1.5 hours రీచ్ అయిపోతాం అనుకున్నాము. సో దారిలో ఇక్కడ కాఫీ టీ తాగుదామని స్టాప్ చేశాము. అండ్ క్లైమేట్ అయితే మస్తు ఉండింది. ఫొటోస్ అయితే చాలా బాగా వచ్చాయి. నాకు భలే ఇష్టం అండి ఇలా ఫాగీ మార్నింగ్స్లో జర్నీ చేయడం. కానీ డ్రైవ్ చేసేవారు చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేయాలండి. ఎంత ఫాగ్ ఉండిందంటే మన ఆపోజిట్లో వచ్చే వెహికల్ కూడా మనకి కనిపించలేదు. మీరు కూడా చూడండి వీడియోలో. సో రోడ్ అంతా ఎలా బ్లాక్ అయిపోయిందో. సో ఫైనల్లీ మేమైతే వికారాబాద్ అనంతగిరి హిల్స్ దగ్గరికి వచ్చేసామన్నమాట. ఇక్కడికి రావడానికి మాకు పట్టిన టైం 3 hours. దాన్ని బట్టి అర్థం చేసుకోండి ఎంత ఫాగ్ ఉండిందో, దాన్ని ఎంత జాగ్రత్తగా డ్రైవ్ చేసుకుంటూ రావాల్సి వచ్చిందో అని. సో కరెక్ట్గా మేము అనంతగిరి హిల్స్ హరిత రిసార్ట్లో బ్రేక్ఫాస్ట్ చేద్దామని వచ్చేసరికి మనకి ఇక్కడ ఎండ వచ్చిందండి. అంతవరకు ఫాగ్ ఉండింది. సో ఇదైతే హరిత రిసార్ట్ అనమాట. ఇక్కడ మేము బ్రేక్ఫాస్ట్ చేసాం. ఇక్కడ రూమ్స్ తీసుకున్నా తీసుకోకపోయినా ఎవరు వచ్చినా కూడా అనంతగిరి హిల్స్కి ఈ హరిత రిసార్ట్లో అయితే బ్రేక్ఫాస్ట్ కానీ, లంచ్ కానీ, డిన్నర్ కానీ మనం ఇక్కడ చేయొచ్చు అనమాట. సో మేమైతే ఈ హరిత రిసార్ట్స్లో రూమ్స్ ఏం బుక్ చేసుకోలేదు, జస్ట్ బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ ఇక్కడ ప్లాన్ చేసామన్నమాట. ఇక్కడ ఎవరు వచ్చినా కూడా తినొచ్చండి. ఇంతకుముందు చెప్పినట్టు ఈ కంప్లీట్ హరిత రిసార్ట్ డీటెయిల్స్ నేను మళ్ళీ ఇంకొక వీడియోలో మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మేము వెళ్ళింది క్రిస్మస్ రోజు కాబట్టి ఆ రోజు హాలిడే, అంటే మనకి అది వీకెండ్ వచ్చింది, సాటర్డే, సండే, మండే. సో ఆల్రెడీ రూమ్స్ అన్నీ కూడా ఇక్కడ ఫుల్ అయిపోయాయి. వాళ్ళందరూ కూడా ఇక్కడ బ్రేక్ఫాస్ట్కి వచ్చేసారు. సో మనలాగా వన్ డే విజిట్కి వస్తారు కదా, అలాంటి వాళ్ళు కూడా ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేయొచ్చు. ఈ రిసార్ట్లో బయట నుంచి ఫుడ్ తెచ్చుకొని తినకూడదు అనమాట. ఓన్లీ ఇక్కడ ఫుడ్ ఆర్డర్ చేసుకొని మాత్రమే తినాలి. సో ఆ రోజు డిస్ప్లేలో ఉన్న మెనూ ఐటమ్ అనమాట, మసాలా దోశ, ఆనియన్ దోశ, ఇడ్లీ, ఉప్మా, పొంగల్. సో మేమైతే దోశ అండ్ పూరి, ఇడ్లీ ఆర్డర్ చేసుకున్నాము. సో మేమైతే ఆర్డర్ చేసిన ఫుడ్ అయితే వచ్చేసింది. అండ్ ఇక్కడ దోశ అన్నీ కూడా ఆర్డర్ చేసుకున్నాము. సో మా అమ్మాయికి వీడియో తీస్తున్నామని చెప్పి తను వద్దు అంటుంది, ఫ్రీగా తినివ్వండి అని డిస్టర్బ్ చేసేస్తున్నారు మీరు అని చెప్పి తను వీడియోకి సహకరించలేదన్నమాట ఆ రోజు. సో ఫైనల్లీ మేమైతే బ్రేక్ఫాస్ట్ చేసేసి మేము అనంతగిరి హిల్స్లో ఏమి చూడడానికి వచ్చాం. మెయిన్గా అనంతగిరి హిల్స్ అనేది నేను ఆల్రెడీ ఇంతకుముందు వీడియో చేశాను మీకు. సో ఇక్కడ ఈరోజు మెయిన్గా మేము వచ్చింది కయాకింగ్ చేద్దామని. మనకి మార్నింగ్ అవర్స్లో కయాకింగ్ చాలా బాగుంటుందనే ఉద్దేశంతో వచ్చాము ఇక్కడికి. కానీ ఫాగ్ ఉండడం వల్ల ఇక్కడికి రీచ్ అవ్వడానికే మనకి 3 hours టైం పట్టింది. సో బ్రేక్ఫాస్ట్ చేసేసి మనము కయాకింగ్కి వెళ్ళిపోదాము. సో బిల్ అయితే మాకు 420 rupees అయింది, అలాంగ్ విత్ వాటర్ బాటిల్ కూడా ఇక్కడ ఫ్రీ ఇవ్వరు, మనం పే చేసే తీసుకోవాలి వాటర్ కూడా. సో అలా బ్రేక్ఫాస్ట్ చేసేసి మేము కయాకింగ్ అనేది కోటిపల్లి రిజర్వాయర్ అనే ప్లేస్లో ఉంది. అది మనకి ఈ హరిత రిసార్ట్ నుంచి అప్రాక్సిమేట్గా 25 to 26 kilometers డిస్టెన్స్లో ఉంటుంది. సో దారిలో వెళ్ళేటప్పుడు ఇక్కడ మంచి చామంతి పూల తోట అనమాట. సో చాలా బాగా అనిపించింది. అలా కొంచెం వీడియో అండ్ ఫొటోస్ తీసుకున్నాం ఇక్కడ. సో
సో మ్యాప్లో కయాకింగ్ కోటిపల్లి రిజర్వాయర్ అని పెట్టాము. సో అది మనకి రైట్ చూపిస్తుంది, కానీ రైట్ అయితే రోడ్ అయితే క్లోజ్ ఉంది. అక్కడ పోలీసు వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు సజెస్ట్ చేశారు లెఫ్ట్ నుంచి తీసుకొని వెళ్ళండి, మీకు డైరెక్ట్గా వెళ్ళిపోతారు అని చెప్పి. సో ఫైనల్లీ కోటిపల్లి రిజర్వాయర్ కయాకింగ్ దగ్గరికి మనం వచ్చేసామన్నమాట. ఆ రోజు వీకెండ్ హాలిడే వల్ల చాలా మంది జనాలే వచ్చేసారు. అండ్ ఇక్కడ పార్కింగ్ అనేది మనకి ఫ్రీ అనమాట. సో కార్ అయితే పార్క్ చేసేసి కయాకింగ్ జరిగే లేక్ దగ్గరికి వెళ్తున్నాం అనమాట. సో జస్ట్ ఒక 1/2 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంది. దారిలో మనకు అన్ని స్నాక్స్, బిస్కెట్స్, కూల్ డ్రింక్స్, వాటర్ బాటిల్, మ్యాగీ, బ్రెడ్ ఆమ్లెట్, చికెన్ కబాబ్, చెరుకు రసం, ఇలా అన్ని రకాల స్నాక్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. సో మేము బ్రేక్ఫాస్ట్ చేసేసి హరిత రిసార్ట్లో ఇక్కడికి వచ్చామన్నమాట. ఇక్కడికి వచ్చేసరికి అప్రాక్సిమేట్గా 11 o'clock అయింది. అప్పటికే చాలా వెహికల్స్ ఉన్నాయి, చాలామంది కయాకింగ్ కోసం వెయిటింగ్లో ఉన్నారన్నమాట. సో ఇక్కడైతే ఈ చికెన్ కబాబ్ కూడా అమ్ముతున్నారు, చాలా టేస్టీగా ఉంది. మేమైతే రిటర్న్లో 2 plates తీసుకున్నాం. ప్లేట్ వచ్చి 120 రూపీస్ చెప్పారు. అంటే అదొక్క స్ట్రీక్ ఉంది కదా, అది వచ్చి 120 రూపీస్ అనమాట. సో అక్కడి నుంచి ఇలా నడుచుకుంటూ కొద్ది దూరం వెళ్తే మనకి మెయిన్ టికెట్స్ ఇష్యూ చేసే ప్లేస్ అయితే వస్తుంది. సో ఇక్కడైతే మనకి కయాకింగ్ ప్రైస్ అనేది ఇలా ఉంది. సింగిల్ సీటర్ అయితే 200 రూపీస్ ½ an hour, డబుల్ సీటర్ కయాక్ అయితే ½ an hourకి 300, అండ్ లాంచ్ ఉంటుంది ఒక రౌండ్. సో అది మొత్తం కూడా మనకి 300 రూపీస్ తీసుకుంటారు. దాంట్లో ఎంతమంది అయినా కూర్చోవచ్చు, మరి షేర్ వేసుకుంటారేమో నాకు కూడా ఐడియా లేదు. సో మేమైతే 2 డబుల్ కయాకింగ్ బోట్స్ తీసుకున్నాము, నేను, మా అమ్మాయి, మా హస్బెండ్ అండ్ అబ్బాయి కోసం. సో టోటల్ మా దగ్గర 600 రూపీస్ ఛార్జ్ చేశారు. మన డీటెయిల్స్ అన్నీ కూడా అక్కడ ఫిల్ చేయాలన్నమాట. వాళ్ళు ఒక అప్లికేషన్ ఇస్తారు, అందులో ఎవరు ఎక్కుతున్నాము, ప్యాసింజర్స్, మన ఏజ్, మన బ్లడ్ గ్రూపు, మన డీటెయిల్స్ అన్నీ కూడా. ఎందుకంటే వాటర్లో దిగి మనం కయాకింగ్ చేయాలి కదండి, ఒకవేళ రిస్క్ ఏమైనా జరిగితే ఎవరికైనా ఇన్ఫార్మ్ చేయడానికి వాళ్ళు ఈ డీటెయిల్స్ అన్నీ కూడా కలెక్ట్ చేస్తున్నారు. సో ఇక్కడ మనం ఫోన్పే చేయొచ్చు, గూగుల్ పే, అలానే క్యాష్ కూడా ఇవ్వచ్చు అనమాట. సో చాలామంది జనాలు అప్లికేషన్ కోసమే క్యూ లైన్లో ఉన్నారు ఇక్కడ అందరూ. సో అలా మేము అమౌంట్ పే చేసేస్తే వాళ్ళు ఒక మనకి చిన్న స్లిప్ ఇస్తారు. ఆ స్లిప్ ఇంకొంచెం ముందుకు వెళ్ళాక వాళ్ళ పర్సన్ ఉంటాడు, అతనికి హ్యాండ్ ఓవర్ చేస్తే నంబర్ వైజ్ వాళ్ళు మనకి బోటింగ్కి పిలుస్తారనమాట. సో అలా వెయిట్ చేసిన తర్వాత సో జస్ట్ మాకు ఒక 10 to 15 minutesలో మా నంబర్ వచ్చేసింది. ఆ నంబర్ తీసేసుకొని వాళ్ళు మనకి లైఫ్ జాకెట్స్ కూడా ఇస్తారు. ఆ లైఫ్ జాకెట్స్ ఖచ్చితంగా వేసుకోవాలండి, ఎందుకంటే మనం వాటర్లో ట్రావెల్ చేసేటప్పుడు సేఫ్టీ మెజర్స్ కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ కిడ్స్ కూడా ఉంటారు కాబట్టి, కిడ్సే కాదు పెద్దవాళ్ళు, పిల్లలు అందరూ కూడా లైఫ్ జాకెట్స్ వేసుకొని మనం వాటర్లో చేసి ఏదైనా ఒక స్పోర్ట్కి వెళ్తే బాగుంటుంది, రిస్క్ కూడా ఉండదన్నమాట. సో చూడండి అప్పటికే చాలా బోట్స్ లోపలికి వెళ్ళాయి. కయాకింగ్ అంటే ఏం లేదండి, వాళ్ళు మనకు ఒక తెలుగులో చెప్పాలంటే తెడ్డు అంటారు. సో మనమే దాన్ని ఫ్రంట్ అండ్ బ్యాక్ రో చేసుకుంటూ వెళ్ళాలి, రోయింగ్ బోట్ అంటారు కదా, అలా మనమే దాన్ని కంట్రోల్ చేస్తూ ముందుకు వెళ్ళాలన్నమాట. సో మనం ఇంతకుముందు చాలా బోట్స్ ఎక్కుంటాము, స్పీడ్ బోట్స్, మోటార్ బోట్స్, లాంచ్, అవన్నీ ఒక ఎత్తు అయితే ఈ కయాకింగ్ అనేది మన సెల్ఫ్ కంట్రోల్ చేసుకుంటూ బోట్ని మనమే డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాలి కాబట్టి కొంచెం థ్రిల్లీగా ఉంటుంది. సో పెద్దవాళ్ళు లాంటి వాళ్ళకి ఇలాంటి బోట్ కూడా ఉంది, చాలా బాగా అనిపించింది. సీనియర్ సిటిజన్స్ ఎవరైనా ఉన్నా లేదా మరీ చిన్నపిల్లలు భయపడే వాళ్ళు అలాంటి వాళ్ళకి అది బాగుంటుంది. సో ఫైనల్లీ మేము మా హస్బెండ్ వాళ్ళిద్దరూ 2 బోట్స్లో ట్రావెల్ చేయడం అనేది స్టార్ట్ చేసామన్నమాట. చూడండి మీరు కూడా ఎలా ఉంటుందో. అండ్ చెప్పడం మర్చిపోయానండి, 80 kgs పైన పడిన వాళ్ళకి సింగిల్ బోట్ అనేది వాళ్ళు ఇవ్వడం లేదు. డబుల్ రో బోట్లో అయితే పర్వాలేదు ఇస్తున్నారు, కానీ సింగిల్ రో బోట్ అబోవ్ 80 kgs ఉంటే మాత్రం వాళ్ళు అలో చేయడం లేదు. సో వాళ్ళ పర్సన్ని చూసి పంపించాలా వద్దా అనే ఒక ఉద్దేశంతో వాళ్ళే చూసి మనకి అలో చేస్తున్నారు అనమాట. సో మాకైతే ఏం అబ్జెక్షన్ చెప్పలేదు. మేము 2 బోట్స్ తీసుకొని కూర్చున్నాం, వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తారు కూర్చునే వరకు. అండ్ ఈ బోట్లో ఏంటి అంటే మనమే ఇలా రో చేసుకుంటూ ఫ్రంట్
ఫ్రంట్ టు బ్యాక్ ముందుకు వెళ్ళాలి. వాళ్ళు మనకి గైడెన్స్ కూడా ఇస్తారు. సో లెఫ్ట్ సైడ్ మీరు వాటర్ని బ్యాక్ చేస్తే అది రైట్ సైడ్ వెళ్తుంది, రైట్ సైడ్ చేస్తే లెఫ్ట్కి వెళ్తుంది. సో ఇలా మనకు అన్ని చిన్న చిన్న హింట్స్ కూడా ఇస్తారనమాట. అలా మేము లోపల వరకు వెళ్ళాము, నేను మా అమ్మాయి. కానీ హ్యాండ్ అయితే చాలా పెయిన్ వస్తుందండి. అది చాలా బరువు కూడా ఉంటుంది, దాన్ని ఏమంటారో ఇంగ్లీష్లో నాకు ఐడియా లేదు. సో మనం ఆ తెడ్డుని యూస్ చేసేటప్పుడు హ్యాండ్స్ అయితే చాలా పెయిన్ వస్తుందండి. మధ్యలో మేము అలా ప్లెయిన్గా పెట్టేసి స్టిల్గా ఉన్నాము. సో ఒక హాఫ్ అన్ అవర్ తిరిగేసి వచ్చామన్నమాట. బ్యాక్ రిటర్న్ వెళ్ళేటప్పుడు నేను చెప్పాను కదా, ఈ చికెన్ కబాబ్ అనేది మేము 2 ప్లేట్స్ తీసుకొని వెళ్ళామన్నమాట. అండ్ కయాకింగ్ చేసేటప్పుడు ఏదైనా రిస్క్ జరిగితే ఎలా అని అనుకోకండి. అక్కడ వాళ్ళు మనకి హెల్ప్ చేయడానికి చాలామంది స్విమ్మర్స్ ఉంటారు. ప్లస్ మనం కయాకింగ్ చేసేటప్పుడు మిడిల్లో కూడా వాళ్ళ హెల్పర్స్ కూడా వేరే బోట్స్లో అక్కడ మనల్ని అబ్జర్వ్ చేస్తూనే ఉంటారనమాట. సో ఫైనల్లీ మేమైతే అక్కడి నుంచి రిటర్న్ వచ్చి మళ్ళీ హరిత రిసార్ట్కి లంచ్ చేయడానికి వచ్చాము. హరిత రిసార్ట్లో లంచ్ అయితే మనకి బఫే ఉంటుంది, మీల్స్ ఉంటాయి అనమాట. 150 రూపీస్ పర్ పర్సన్. అండ్ ఇక్కడ మీకు ఏదైనా నాన్ వెజ్ ఐటెం కావాలి అనుకుంటే వాళ్ళ దగ్గర మెనూ ఉంటుంది, ఆ మెనూలో చూసి మనం ఆర్డర్ ఇచ్చుకోవచ్చు. అండ్ లంచ్ చేసేసిన తర్వాత సో మా అబ్బాయి ఇక్కడ స్విమ్మింగ్ పూల్లో ఆడుకోవాలనుకున్నాడు. అండ్ ఈ స్విమ్మింగ్ పూల్లో రూమ్స్ తీసుకున్న వాళ్ళకే కాదు, రూమ్స్ తీసుకోకపోయినా ఇలా డే అవుటింగ్ వచ్చిన వాళ్ళకు కూడా యాక్సెస్ ఉంటుంది. 100 రూపీస్ మనం పే చేస్తే, రిసెప్షన్కి వెళ్ళి డీటెయిల్స్ కనుక్కుంటే వాళ్ళు 100 రూపీస్ పే చేస్తే 1 అవర్ పర్మిషన్ ఉంటుందన్నమాట. నేనైతే స్విమ్మింగ్ సూట్ ఏం తీసుకురాలేదు, బికాజ్ మొత్తం అన్ప్లాన్డ్ అనమాట. మేము స్విమ్మింగ్ పూల్లో దించాలని అనుకోలేదు, బట్ వాడు ఎక్కువ అడుగుతుంటే వాడికి ఒక 100 రూపీస్ పే చేసి 1 అవర్ ఆడుకొని ఇచ్చాము ఇక్కడ. అండ్ ఈ రిసార్ట్ ఒక కంప్లీట్ డీటెయిల్స్ నేను నా నెక్స్ట్ వీడియోలో ప్రొవైడ్ చేస్తాను. రూమ్స్ ఎలా బుకింగ్ చేసుకోవాలి, ఇక్కడ ఇంకా ఏమేమి యాక్టివిటీస్ ఉన్నాయి, ఇవన్నీ డీటెయిల్స్ కూడా నేను మళ్ళీ ప్రొవైడ్ చేస్తాను. సో ఇలా ఆ వీకెండ్ మొత్తం గడిపేసామన్నమాట. నాకైతే చాలా బాగా నచ్చింది. సో అదండి వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కానీ ఖచ్చితంగా వింటర్ మార్నింగ్స్లో వికారాబాద్ అయితే విజిట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.